మనమందరం కూడా 17 రోజులు కష్టపడితే తప్ప మనమందరం ఒక పూల రోజులాగా కష్టపడితే తప్ప మనకు విజయం రాదు. కాబట్టి ఖచ్చితంగా అఖండ విజయం సాధించబోతున్నాం. మరి ఎట్లా కుట్రపంతులకి వాళ్ళకు కనిపింపు కలిగేటటువంటి రేపు ఒక 2-3 రోజుల్లో తయారయ్యే లీడర్ కాదు. గత 30 సంవత్సరాలుగా కుటుంబాన్ని మరి కావాలంటే చాలా మంది మిత్రులు రాలేదు. ఖచ్చితంగా చాలా పాజిటివ్. రవీంద్రనాథ్ గారికి ఎటువంటి తగాదా లేవు. ఇన్నాళ్ళు అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య అగాధాలు సృష్టించే వాళ్ళకి దయచేసి వాళ్ళ స్టేటస్ రోజు మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటికైనా నీకు ఏ రోజు న్యాయం చేయలేదు. ఆ సంఘంలో నీకు ఎక్కడ స్థానం దొరకదు. మరి మాట ఇస్తే మనం బహుమతిగా ఇచ్చి రాబోయే కాలంలో బౌద్ధుల రాజ్యాధికారానికి వేదికగా ఈ యొక్క ఎన్నికను మనం ప్రకటించబోతున్నాం. వరంగల్ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న ప్రత్యేక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మన అందరి నినాదం ఒకటి, భవిష్యత్తు కోసం మనం ఒక ప్రశ్నించే గొంతుగా మన విలువల్ని మన చట్టాలని జీవాన్ని సాధించగలిగే వ్యక్తి కావాలనే ఉన్నది. మనం కావాల్సింది మనం ఇతరులందరినీ కూడా వెంటగా ఉండి చక్కగా మాట్లాడుకుని అందరి చేత మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి మనం అందరం గెలిపించవలసిందే ప్రధాన ఎజెండా. అది మాత్రం మనం చేయగలిగితేనే నిజంగానే మనకు ఉన్నటువంటి బహుజనవాదంలో మన చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, ఉపాధ్యాయులు పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రావాల్సిందే. మనం అందరం గెలిపించాల్సిందే, మనం అందరం కంగరం కట్టాల్సిందే. ఆ దిశగా మనం అందరం ముందడుగు వేద్దామని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ ప్రత్యేక సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నాగమ్మ గారు అందరికీ నమస్కారం. రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా బహుజనవాదంపై చూసినట్టు చేసినటువంటి అన్న తీర్మార్ మల్లన్న మద్దతుతోటి ఈ రోజు పూల రవీందర్ అన్న బహుజన జెండా ఎగిరివేసేటువంటి రోజులు దగ్గర ఉన్నాయి. దాదాపు 10-15 రోజుల టైంలో అందరిలో కూడా కంకణ బద్దులమై, ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పూల రవీందర్